రోహిత్ శర్మ తన ఫ్యాన్స్ అందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను కొట్టిపాడేసి తన ఇప్పట్లో రిటైర్ అవనని చెప్పి క్లారిటీ ఇచ్చేశాడు. సో మనందరికీ తెలిసిందే, సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడట్లేదు. అండ్ దీనికి సంబంధించి చాలా రూమర్స్ వస్తున్నాయి. రోహిత్ శర్మ పని అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటే టెస్ట్ మ్యాచ్ అయిపోయాకని చెప్పి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ కొంతమంది లీడర్స్ అయితే రోహిత్ శర్మని డ్రాప్ చేశారు, ఇంకా అతని పని అయిపోయిందని జోషిని చెప్పారు. కానీ ఈరోజు సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ డే 2లో అతను ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. లంచ్ బ్రేక్ టైంలో స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ మొత్తం క్లారిటీ ఇచ్చాడు. సో ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా అతను అడిగిన ప్రశ్న, నిన్ను టీంలోంచి డ్రాప్ చేశారా, రెస్ట్ తీసుకున్నావా, లేకపోతే ఆప్ట్ అవుట్ అయ్యావని చెప్పి. సో దీనికైతే రోహిత్ శర్మ చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చాడు. తనను ఎవరు డ్రాప్ చేయలేదంట, అలాగే రెస్ట్ కాదంట, ఈవెన్ ఎవరు కూడా ఆప్ట్ అవుట్ కూడా చేయలేదంట. సో రోహిత్ శర్మ తనంతటి దాని మ్యాచ్ నుంచి తప్పుకున్నానని చెప్పాడు. అది కూడా టీం యొక్క మంచి కోసం అంట. సో న్యూ ఇయర్ రోజు రోహిత్ శర్మ కోచ్ మరియు సెలెక్టర్స్కి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నేను ఎలానూ ఫామ్లో లేను, రన్స్ కొట్టలేకపోతున్నా, దీంతో నా టీంకి నా వల్ల పెద్దగా ఉపయోగం లేదు. పైగా సిడ్నీ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, అలాగే మిగతా బ్యాటింగ్ యూనిట్ కూడా స్ట్రగుల్ అవుతుంది. సో అలాంటి టైంలో ఫామ్లో లేని అలాంటి ప్లేయర్స్ టీంలో ఆడటం కరెక్ట్ కాదు, కొత్త ప్లేయర్ని తీసుకొస్తే బాగుంటుంది. దీనివల్ల నేను టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకుంటానని చెప్పి రోహిత్ శర్మ వాళ్ళకి చెప్పాడంట. అండ్ దానికైతే కోచ్తో పాటు సెలెక్టర్స్ కూడా అంగీకారం తెలియజేశారంట. సో రోహిత్ శర్మని అయితే ఎవరు కూడా టీంలోంచి బయటికి తీసేయలేదు. టీం యొక్క బాగు కోసం తనంతటి దాని బెంచ్ మీద కూర్చున్నాడు, అది కూడా ఒక కెప్టెన్ అయి ఉండే. సో నాకు తెలిసి ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా ఇలా చేసి ఉండడు. ఒక కెప్టెన్ తన ఫామ్ బాగలేదని చెప్పి బెంచ్ మీద కూర్చుని వేరే ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వడం చాలా అరుదు. ఇన్ఫాక్ట్ ది బెస్ట్ సెల్ఫ్లెస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో నిజంగా విషయంలో మనమైతే రోహిత్ శర్మని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నాడా లేదని చెప్పి క్వశ్చన్ అడిగారు. అండ్ దీనికైతే మన హిట్ మ్యాన్ ఒక అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. సో అతను ఏం చెప్పాడంటే, నేను ఒక్క మ్యాచ్కి మాత్రమే పక్క కూర్చున్నాను, అంతేగాని రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పి ఎక్కడా చెప్పలేదు. అండ్ ఈ గేమ్ కూడా బయట ఎందుకు కూర్చున్నానంటే నా బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు కాబట్టి. కానీ భవిష్యత్తులో కూడా నా ఫామ్ ఎలానే ఉంటుందని చెప్పి గ్యారంటీ లేదు, ఖచ్చితంగా నేను మళ్ళీ ఫామ్లోకి వస్తా. క్రికెట్లో ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి, ప్రతి మూమెంట్కి లైఫ్ మారుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని నా ఫామ్ కూడా తిరిగి వస్తుందని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. కొంతమంది ల్యాప్టాప్ ముందు కూర్చుని లేకపోతే పెన్తో ఏదో రాసేస్తే జీవితాలు మారిపోవు. వాళ్ళు చెప్పేవన్నీ శుద్ధబద్ధాలు, మీరేం నమ్మకండి. నేను అప్పుడే రిటైర్మెంట్ తీసుకోను, నాకు అలాంటి ఆలోచనే లేదు. మెయిన్ నేను ఒక సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ పర్సన్, 2 పిల్లలకు తండ్రిని. సో నా జీవితంలో నాకు ఏం కావాలో అర్థం చేసుకునే సెన్స్ నాకుంది. బయట నుంచి ఎవరు కూడా ఏవో రాతలు రాసి నా జీవితాన్ని మార్చలేరని చెప్పి రోహిత్ శర్మ చాలా స్ట్రాంగ్గా ఆన్సర్ ఇచ్చాడు. సో ఈ మాటలు బట్టి అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, రోహిత్ శర్మ ఇప్పట్లో టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో లేడు. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవ్వబోతున్నాడని వచ్చిన వార్తలన్నీ కూడా ఫేక్. ఖచ్చితంగా అతను మళ్ళీ టీంలోకి వచ్చేందుకు చాలా ప్రయత్నించబోతున్నాడు. ఇక దీంతో పాటు రోహిత్ శర్మ చాలా విషయాలు చెప్పాడు. మెయిన్లీ క్రికెట్ ఒక టీం గేమ్ అని, మాకు టీం అవసరాలను ముందు పెట్టే క్యాప్టెన్స్తో పాటు ప్లేయర్స్ మాత్రమే కావాలని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అలాగే టీమిండియా భవిష్యత్ క్యాప్టెన్ ఎవరు అవ్వచ్చు అనే దాని గురించి కూడా రోహిత్ శర్మ ఆన్సర్ చెప్పాడు. ఎవరికి కూడా క్యాప్టెన్సీ పొలంలో పెట్టి వడ్డించే వంట కాదని, ఎవరికి వాళ్ళు దాన్ని అచీవ్ చేసుకోవాలని చెప్పారు. అంటే కష్టపడి సాధించుకుంటేనే క్యాప్టెన్సీ వస్తుంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి క్యాప్టెన్సీ రాదని క్లియర్గా మెసేజ్ ఇచ్చాడు. అలాగే బయట నుంచి తన మీద వచ్చే క్రిటిసిజం తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమి దెబ్బతీదని కూడా రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సో రోహిత్ శర్మ అయితే టెస్ట్ మ్యాచ్ ఆడకపోయినా సరే ఎక్కడ కూడా డల్గా కనిపించలేదు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మెయిన్ ఈ రోజు మ్యాచ్లో చూసాం, డ్రింక్స్ బ్రేక్ టైంలో గ్రౌండ్లోకి వచ్చి కెప్టెన్ బుమ్రాతో పాటు మిగతా ప్లేయర్స్కు సజెషన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో మన వాళ్ళు గ్రౌండ్లో బాగా ఆడుతుంటే అతను డ్రెస్సింగ్ రూమ్లో చాలా ఎంజాయ్ చేశాడు. సో రోహిత్ శర్మ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎక్కడ కూడా రిటైర్మెంట్ అనే ఆలోచన అతని మొహంలో కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ అతను మళ్ళీ ఫామ్ అందుకుని టీంలోకి రాగలనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. విచ్ మీన్స్ మన హిట్ మ్యాన్ మైండ్ సెట్ అయితే చాలా క్లియర్గా ఉంది. సో ఈ రోజు రోహిత్ శర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికేసింది. మెయిన్లీ తన ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ లాంటి మెసేజ్ ఇచ్చాడు. మీరెవరు దిగులు పడకండి, నేను ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడతాను అనే ధీమాన్ని కలిగించాడు. సో చూడాలి మరి రోహిత్ శర్మ ఫ్యూచర్లో తన ఫామ్ని తిరిగి అందుకుని మళ్ళీ టెస్ట్ టీంలోకి వస్తాడా లేదా అనేది.